దేవునికి మహిమ కలుగును గాక. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 49వ అధ్యాయము 5-6 వచనాలను చదువుకుందాం. షిమ్యోను లేవి అనేవారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. యాకోబు తన వృద్ధాప్యమందు తన 12 మంది కుమారులను పిలిపించి యుగాంతమందు అనగా వారి భవిష్యత్ అంతా ఎలా ఉండబోతుందో ప్రవచన రూపకంగా వారి భవిష్యత్తును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను అని పిలిచి వారి భవిష్యత్తుని వారికి తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మచేతనే ప్రేరేపించబడి ఈ విషయాలన్నీ పలుకుతున్నాడని మనం గ్రహించాలి. మొట్టమొదటిగా తన జ్యేష్ఠ కుమారుడైన రూబేనును పిలిచి రూబేనులో ఉన్న లోపాన్ని తెలియజేసి రూబేను యొక్క పరిస్థితిని గురించి వివరించాడు. ఇప్పుడు ఇంకా 2 కుమారులను గురించి 5వ వచనంలో మనం చదువుకున్నాం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు. షిమ్యోను లేవి ఇద్దరిని కలిపి ఒకేసారి వారిని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకు వీరిద్దరిని జతగా చేసి ఒకేసారి వారిద్దరిని గురించి ఒకే మాట ఒకే రకమైన సందేశాన్ని ఇస్తున్నాడు. రూబేనుని గురించి ప్రత్యేకంగా చెప్పాడు, కానీ షిమ్యోను లేవిని గురించి మాత్రము కలిపి చెప్తున్నాడు వారి భవిష్యత్ అంతటిని. ఎందుకు వీరిద్దరిని జతపరిచి మాట్లాడుతున్నాడు అంటే వీరిద్దరూ జత కలిసి చేసిన పనులు ఉన్నాయి. గతంలో వారు చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వారి సహోదరి అయిన దీనా విషయంలో జరిగిన ఒక అన్యాయము, దాన్ని అరికట్టడానికి ఆ అన్యాయానికి పగ తీర్చుకునే ప్రయత్నం చేశారు. షెకెము అనే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి వారితో ఏదో సమాధాన పడ్డట్టుగానే చేసి యుక్తిగా ఆ దేశంలో ఉన్న పురుషులందరినీ కూడా వారు సంహరించారు. వారు వెళ్ళి వారి క్రోధమును కనుపరిచారు. వారి ద్వేషాన్ని, వారు పగ తీర్చుకునే తత్వాన్ని అక్కడ కనుపరిచి ఆ పట్టణస్థులని పురుషులందరినీ కూడా సంహరించి ఆ పట్టణంలో ఉన్న ఆస్తిని అంతటిని కూడా కొల్లగొట్టుకొని తిరిగి తీసుకొని వచ్చారు. యాకోబుకి చాలా బాధను కలుగజేశారు. చాలా పొరపాటు చేశారు మీరు అని యాకోబు వారిని గురించి బాధపడిన సందర్భం మనం గతంలో ఆ చరిత్ర అంతా చదివాం. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు. ఈ 2 కుమారులలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే వారి జీవితంలో కోపము, క్రోధము అనేది కనబడుతుంది. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన అయినా ఆ బలహీనతని తండ్రి గుర్తు చేస్తూ వారిని గురించి మాట్లాడుతున్నాడు. వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. యాకోబు తన ప్రాణంతో తను మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారితో నువ్వు జత కలవకూడదు, వారి ఆలోచనలో చేరకూడదు. కోపిష్టి వలన వచ్చే ప్రమాదం ఏంటో యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు దయచేసి విశ్వాసులందరికీ ఒక పాఠాన్ని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. మన భవిష్యత్తు అంతా దీవెనకరంగా ఉండాలంటే మన గతంలోని లోపాలని సరిదిద్దుకోవాలి. దేవుడు ఈరోజు మనకు ఎందుకు ఇచ్చాడంటే నిన్నటిని జ్ఞాపకం చేసుకొని నిన్నటి లోపాన్ని సరిదిద్దుకుంటే రేపటి దినము ఆశీర్వాదకరంగా మన జీవితం ఉంటుంది. రూబేను జీవితాన్ని తీసుకున్నాడు. అతడు ఒక వ్యభిచారములో పట్టబడిన వ్యక్తిగా ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే తన భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. షిమ్యోను లేవిని తీసుకొచ్చాడు. వారిలో ఉన్న ఒక బలహీనత కోపము. కోపం అనేది పాపం కాదు, కానీ కోపములో చేసే కొన్ని పొరపాట్లు ఉంటాయి. కోపము పొంగి పొర్లినప్పుడు వచ్చే పరిస్థితులన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఆ స్టోరీ అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అన్యాయంగా ఆ పట్టణస్థులందరినీ చంపేశారు. నిజానికి యుద్ధానికి వస్తున్నాం అని యుద్ధం రూపకంగా వాళ్ళు వెళ్ళి చేస్తే అది అన్యాయంగా ఎంచబడదు. వారితో సమాధాన పడ్డట్టుగానే చేసి యుక్తిగా మోసము చేసి వారందరూ వేదనతో ఉన్న సమయంలో వెళ్ళి వారిని సంహరించడం అంటే ఎంత కోపము, ద్వేషం ఉంటే అన్ని వందల మందిని వారు సంహరించుంటారు. కోపం అనేది సహజమే, కానీ ఆ కోపంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఇక్కడున్న మనందరి జీవితంలో ఎంతో కొంత మోతాదులో కోపం అనేది ఉంటుంది, కానీ దాన్ని అణుచుకునే విషయంలో ఓడిపోవడం ద్వారానే ఆ కోపము పాపంగా మారుతుంది. మొట్టమొదటిగా నాలుక జారుతుంది. చిన్న సూచన చెప్తున్నాను. ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడల్లా ఫస్ట్ చేయాల్సిన పని మూతికి ప్లాస్టర్ వేసుకోవాలి. అంటే వేసుకోకపోయినా వేసుకున్నట్టుగా క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఫస్ట్ కండిషన్
అంటే మీరు కోపములో పాపం చేయకుండా ఉండునట్లు, లేవి షిమ్యోను గుంపులో మీరు చేర్చబడకుండా ఉండునట్లు, వారి ఆలోచనలో మీరు ఏకీభవించకుండానట్లు. ఎందుకు అంటున్నాడంటే కోపం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కడు ఆలోచనలు ఇట్లాగే పనిచేస్తాయి. ఎవరైతే మన కోపాన్ని పుట్టించారో, ఎవరైతే మనకు అన్యాయం చేశారో, ఎవరైతే మనకు ద్రోహం చేశారో వీడిని చంపేస్తే బాగుండు అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మనం చంపే అంత స్థాయిలో లేకపోయినా, పోట్లాడగలిగిన సామర్థ్యం మనకు లేకపోయినా, లోపల మాత్రం ఎక్కడ లేని ఒక క్రోధం వస్తుంది. ఇట్లాంటి వాడు నా చేతిలో చచ్చిపోతే బాగుండు, లేదా చంపేస్తే బాగుండు, వీడిని ఏమైనా హాని చేస్తే బాగుండు అన్న ఆలోచన తప్పకుండా వస్తుంది. అందుకొరకే అలాంటి ఆలోచనలో చేరవద్దు అంటున్నాడు. మనం కోపములో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఫస్ట్ నాలుక చెప్పేస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావో అది యాక్షన్లో పెట్టక మునిపే మాటల్లో వచ్చేస్తాయి. కాబట్టి కోపంలో పాపం జరగకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నాలుకని ఆధీనపరుచుకోవాలి. సగం సమస్య అక్కడే పరిష్కారం అయిపోతుంది. ఒక 2 నిమిషాలు కోపంలో మనం మౌనంగా ఉన్నామంటే పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా అవి సర్దుకుపోతాయి. మనం ఏమనుకుంటామంటే ఆ కోపంలోనే ఎదుటివారి నోరు మూయించేసేయాలి, సమస్యకి పరిష్కారం జరిగిపోవాలి. ఆవేశంలో సమస్యలకు పరిష్కారం జరగదు. మనకందరికీ ఎన్ని అనుభవాలు ఉన్నాయో, 1-2. ఆవేశంలో మనం తీసుకున్న నిర్ణయాలు, ఆవేశం వెళ్ళిపోయి ఏదో సమస్యను సెటిల్మెంట్ చేసుకోవాలని కోపంతో వెళ్ళిపోయి ఇప్పుడే వెళ్ళిపోయి సెటిల్ చేస్తాను, వాళ్ళ సంగతి ఏంటో చూస్తాను, ఆవేశంతో వెళ్ళిపోయినప్పుడల్లా సమస్య పెంచుకున్నామే తప్ప పరిష్కారం ఎప్పుడు జరగదు. కొంత మౌనమే సమస్యకి పరిష్కారం. ఎన్నో వ్యర్థమైన ఆలోచనలు కోపంలో వస్తాయి, కానీ వాటిని యాక్షన్లోనికి, వాటిని మాటల్లోనికి కన్వర్ట్ కాకుండా జాగ్రత్త పడాలి. అదే కోపాన్ని ఆధీనపరుచుకోవడం. బైబిల్లో ఎన్నోసార్లు మనం కోపము అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా ధ్యానిస్తూ వచ్చాం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆత్మావేశం వేరు. దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చేత రోషం కలిగి చేసిన కార్యాలు ఉంటాయి. ఏలియా భక్తుడున్నాడు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి బయలు ప్రవక్తలందరినీ సంహరించాడు. దావీదున్నాడు, ఆత్మావేశంతో గొల్యాతుని ఓడించాడు. ఇలా యుద్ధాలలో ఓడించిన ప్రజలు ఉన్నారు. దేవుని ఆత్మచేత నడిపించబడి చేయబడిన కార్యాలు కొన్నైతే మన సొంత ఆవేశాలు, భావోద్రేకాలకు గురి చేయబడి మనం చేసే పొరపాట్లు కొన్ని. దేవుని ఆత్మావేశంతో వచ్చే ఏ కోపమైనా అది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఆత్మచేత వచ్చే ఏదైతే ఆవేశం ఉంటుందో దాని రిజల్ట్ ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, సమస్యకి పరిష్కారంగా ఉంటుంది. మనము ఆవేశంలో మాట్లాడే మాట దాన్ని బట్టి ఇది దేవుని నుండి వచ్చిన ఆవేశమా, మనిషి నుండి వచ్చిన ఆవేశమా గుర్తుపట్టేయచ్చు. మన సొంత భావోద్రేకాల నుండి వచ్చిన క్రోధం అయితే ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా సమస్యని పెంచే విధంగానే ఆ ఆవేశం పనిచేస్తుంది. సో దయచేసి గమనించండి, ఇక్కడ ఒక సూచన యాకోబు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. కోపం వచ్చిన వాడి దగ్గర మీరు నిలబడకండి. బాగా గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చిన వాడు పక్కన మీరు నిలబడ్డారంటే మీ మైండ్ కూడా పొల్యూట్ చేసేస్తారు. ఒక వ్యక్తి నాకు అన్యాయం చేశాడు అనుకోండి, నా పక్కన వ్యక్తికి అతని మీద నేను ద్వేషాన్ని నింపేస్తాను. అతని మీద నాకున్న ద్వేషాన్ని నా పక్కనున్న వ్యక్తికి నింపేస్తాను. ఆ వ్యక్తి జోలికి వెళ్ళదు, నువ్వు ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడద్దు, ఆ వ్యక్తి నాకు అన్యాయం చేశాడు అని ఆ వ్యక్తిని కూర్చున్న వ్యర్థమైన ఆలోచనలన్నీ కూడా నా పక్కన వాడి మనసు నేను పాడు చేయడానికి ఉపయోగిస్తాను. అంతేకాదు అతని హానిపరచడానికి ఇతన్ని కూడా నా జతగా తీసుకుంటాను. అలా ఎంతోమంది స్నేహితులు వారికి అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకొని వాళ్ళ స్నేహితులకు వెళ్ళి పోట్లాడి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చంపబడిన పరిస్థితి కూడా వెళ్ళిపోయారు. వాళ్ళకి సమస్య వాళ్ళకి చెందింది కాదు, ఎవరికో ఒకరు కోపం వచ్చింది, తన స్నేహితులందరిలో ఆ మైండ్ని పొల్యూట్ చేసేసి అందరినీ పురికొల్పి పదాన్ని వెళ్ళి వాటిని చంపేసి వద్దాం, వాటిని కొట్టేసి వద్దాం. ఈరోజు సమాజంలో జరుగుతుంది అదే. యాకోబు 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఇస్తున్నాడు. వారి ఆలోచనలలో చేరవద్దు, వారి గుంపులో, వారి సంఘములో కూడా ఉండొద్దు. దయచేసి ఇది క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. వ్యక్తిగతంగా మన జీవితంలో ఆవేశాలు, కోపాలు అవి పాపంగా మారకుండా జాగ్రత్త పడాలి. కోపించుడు కానీ పాపము చేయకూడదు. కోపం సహజమే, కోపం రాకుండా ఉండదండి ఎవరికైనా, రావాలి కూడా కోపం. కోపం రావాల్సిన సందర్భాలలో కోపపడకపోవడం కూడా పాపమే. మన ముందు పాపం జరుగుతూ ఉంటే ఆ పాపాన్ని చూస్తూ పర్వాలేదులే అనుకునేది కూడా పాపమే. ఒక అన్యాయం జరుగుతున్నా, ఒక అక్రమం జరుగుతున్నా ఆవేశము, కోపము సహజము, అది దేవుని గుణలక్షణమే.
యేసు ప్రభు యెరూషలేం దేవాలయంకి వచ్చినప్పుడు వారు చేస్తున్న పనులన్నింటినీ చూసి ఆయన కోపం తట్టుకోలేకపోయాడు. బల్లలన్నీ తిరిగేశాడు, వ్యాపారం చేస్తున్నారు, దేవుని మందిరంలో దొంగల గుహగా మార్చేశారు. అవన్నీ చూస్తున్నప్పుడు ఆయనకు కూడా సహజంగానే కోపం వచ్చింది. అయితే కోపం పాపం కాదు. కోపం రావడం మంచిదే, కానీ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నావు, దాని యొక్క రిజల్ట్ చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితంలో కోపం పాపంగా మారకుండా చూసుకోవాలి. రెండవది, ఎవరైనా కోపంతో ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా వారి ఆలోచనలు మీ ఆలోచనలో ఏకీభవించకుండా చూసుకోండి. ఆవేశంలో వాళ్ళు ఏదేదో చెప్పేస్తారు. కొన్నిసార్లు కుటుంబంలోనే జరుగుతాయి ఇవన్నీ. స్పెషలీ భార్యాభర్తల మధ్య ఇంకొక మూడో వ్యక్తి, అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ జోక్యం చేసుకోగానే స్టార్ట్ అవుతుంది. ఇదిగో మీ అమ్మగారు ఇట్లా అన్నారు అని భార్య భర్తకు చెప్పేస్తుంది, లేదా తల్లి చెప్పేస్తుంది కోడల గురించి, ఇదిగో నీ భార్య ఇలా చేసిందని. ఆ ఒక్క మాట, ఆ ద్వేషపు మాట కుటుంబాలు విరిగిపోవడానికి కారణమయ్యాయి. ఆ ఆవేశంతో విషయాన్ని నూరిపోస్తారు కనుక అట్టి ఆలోచనలు చేరకూడదు, అట్టి సంఘములో ఇవ్వకూడదు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 3 విషయాలు. మన కోపం పాపంగా మారకుండా చూసుకోండి. ఎదుటివాని కోపంతో వచ్చే ఆలోచనలు మన ఆలోచనలు దూరకుండా జాగ్రత్త పడండి. అసలు అలాంటి గుంపుతోనే సహవాసం చేయకండి, చాలా ప్రమాదమట. మీ స్నేహితులలో ఎవరైనా కోపిస్టులుగా ఉన్నారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. అంటే వాళ్ళని శత్రువులుగా చూడమని కాదు, కానీ సహవాసంలో వారి విషయంలో మీరు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఒక రకంగా కోపం కూడా అంటువ్యాధి. కోపం కూడా అంటువ్యాధి. ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా మన ఆవేశంతో ఎదుటివానికి ఆవేశాన్ని పుట్టించవచ్చు. అందుకొరకే కరోనా వచ్చినప్పుడు ఒకరి నుండి ఒకరికి వ్యాధి సోకకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఈ పాపము కూడా ఒకరి నుండి ఒకరికి అంటకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ప్రొటెక్షన్స్ చేసుకోవాలి. శానిటైజర్ వాడాలి, మాస్కులు వాడాలి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆధ్యాత్మిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భయంకరమైన ఆధ్యాత్మికమైన వైరస్లు మన జీవితంలో ప్రవేశిస్తాయి. కనుక అట్టి సంఘములో నువ్వు చేర్చబడకూడదు. ఇదే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథంలో ఒక మాట పలుకుతాడు. చూడండి, 22వ అధ్యాయము సామెతల గ్రంథము 24-25 వచనాలు. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చాలు. ఇక్కడ కోపచిత్తునితో సహవాసము చేయకుము, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. సో ఫ్రెండ్షిప్ ఎవరు పడితే వాళ్ళతో చేయకూడదండి. అందరితో పరిచయాలు ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. కానీ సమాధానము పరిచయాలు వేరు, సహవాసం వేరు. సహవాసము అంటే కలిసి జీవించుట. సహవాసం మాత్రము కోపిష్ఠులతో ఉండకూడదు. క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో చూడండి. మ్యాక్సిమం వాళ్ళతో పరిచయం కూడా లేకుండా ఉండేటట్టు చూసుకోండి అంటున్నాడు. అంటే కోపము ఎంత ప్రమాదకరమైనది అనేది మీరు ఆలోచన చేయండి. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఏం జరుగుతుందయ్యా వాళ్ళతో కలిసి? మేమేం తప్పు చేయట్లే కదా, వాళ్ళు కదా కోప్పడేది. అంటే వారి యొక్క ప్రభావం నీ మీద కూడా పడుతుంది. నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో, చేతిలో చెయ్యి వేయి వారితోనూ. లేదా అది మళ్ళీ 26వ వచనంలో మరొక సందర్భం రాయబడింది. కానీ ఇక్కడ కోపము ద్వారా వచ్చే నష్టము, కోపిష్ఠులతో మనం సహవాసం చేస్తే వచ్చే నష్టాన్ని సామెతల గ్రంథంలో కూడా దేవుని వాక్యం మరొకసారి మనని హెచ్చరిస్తుంది. సో ఈ ప్రమాద హెచ్చరికలని విశ్వాసులు గ్రహించి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో దేవుని జ్ఞానం చేత దేవుడు మనకు ఈ హెచ్చరికలు ఇస్తున్నాడు. సరే, ఇక్కడ షిమ్యోను లేవి ఇద్దరి జీవితంలో జరిగిన ఆ పొరపాట్లను తండ్రి జ్ఞాపకం చేస్తూ తాను కొన్ని హెచ్చరికలను ఇస్తూ ఇంకా కొన్ని వారు చేసిన పనులను గురించి వర్ణిస్తున్నాడు. 6వ వచనం చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెను, ఇజ్రాయెల్లో వారిని చెదరగొట్టెదను. కోపముతో వారు చేసిన పనులేంటో వర్ణించబడ్డాయి. ఎవరో ఒక్కడు చేశాడు పాపం, మరి ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చూసుకోవాలి. వీళ్ళు కోపం ఏం చేస్తుందంటే ఒక్క వ్యక్తితో సమస్య పరిష్కారం కాదు, మొత్తం సమాజాన్ని పాడు చేస్తాం. ఒక వ్యక్తి ఏదో పొరపాటు చేశాడు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ
నష్టపరుస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనము సమాజంలో చూస్తున్నాం. ఎవరో ఒక్క వ్యక్తి పొరపాటు చేశారనుకోండి, వెళ్ళిపోతారు, ఇంటికి కారద్దాలు పగలగొట్టే, అక్కడ ఉన్న బయట ఉన్న కారద్దాలు పగలగొట్టేస్తారు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటపడేస్తారు, కనబడిన వాళ్ళందరూ కొట్టేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒక్క వ్యక్తి మీద ఉన్న కోపము ఆ చుట్టూ మీద అందరి మీద దాని యొక్క ప్రభావము చూపించడానికి, లేదా పగ తీర్చుకునే ప్రయత్నము అందరి మీద చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే వీళ్ళు చేసిన పొరపాటు. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములు తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. వారి కోపము చాలా శక్తివంతమైనది. ఇంకొక మాటలో చెప్పాలంటే పొంగి పొర్లుతుందన్నమాట. లోపల కోపము కొంతవరకు పర్వాలేదు, కంట్రోల్ చేయొచ్చు, కానీ అది పొంగితేనే ప్రమాదం. అది వీరిద్దరి జీవితంలో చూసాం. వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును గాక. అట్టివి ఉండడానికి వీల్లేదు, అవి నశించిపోవును గాక అంటున్నాడు. ఈరోజు ఇక్కడున్న ప్రతి విశ్వాసి జీవితంలో ఆ కోపము నశించును గాక. ఆమేనన్నారా? ఇంకా కావాలి, కొంచెం దాన్ని పెట్టి పోషించాలి. నో, అలాంటివి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరకుండా ఆ కోపమే అడ్డుకుంటుంది. ఆ వచనంలో ఇంకొక మాట రాయబడింది, యాకోబులో వారిని విభజించెదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. ఇందులో ఏం ఆశీర్వాదాలు ఏం కనబడట్లేదు మనకు. యాకోబు పలికిన మాటల్లో ఆ ఇద్దరు కుమారులను గురించి ఏ విధమైన ఆశీర్వాద వచనాలు పలకలేదు. వాళ్ళు ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక చిన్న పనిష్మెంట్ లాగా, వీరు యాకోబులో విభజించదను, ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. వారిని గూర్చి, భవిష్యత్తును గురించి చెప్పిన మాట ఇది. సో ఇవన్నీ ఎగ్జాక్ట్గా వారి జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా షిమ్యోను, లేవి ఇద్దరి జీవితాలను గురించి, వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి భవిష్యత్తు ఎలా జరిగింది, వారి వంశావళిలో ఏ విధమైన సంఘటనలు జరిగాయి, కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఈ ప్రవచనము వెనుక జరిగిన కార్యాలు ఏంటి అనేది దాని గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా లేవిని గురించి మనం ఆలోచన చేస్తే, లేయా ద్వారా జన్మించిన కుమారుడు లేవి. ఈ లేవి ఇక్కడ చూస్తే కోపిష్టి. నిజానికి లేవి వంశమంతా జర కోపిష్టులండి. తర్వాత చరిత్రలో కూడా చూస్తాం, వీళ్ళు సామాన్యమైన విషయాలు కొన్ని గుణలక్షణాలు వంశపారంపర్యంగా వస్తాయి. ఎందుకు అంటున్నానంటే, ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక ఐగుప్తుని ఒక గుద్దుతో చంపడం అయిపోయింది, త్రవ్వి పాతి పెట్టడం కూడా అయిపోయింది. ఎంత ఫాస్ట్గానో. మోషే, ఆయన ఆవేశం ఇంతంత కాదు, చాలా కోపం మోషేకి. ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలుని హింసిస్తున్నాడని తెలిసి వెంటనే పట్టుకొని ఒక్క గుద్దుతో చంపేసి తవ్వేసి పాతి పెట్టేశాడు. ఎంత కోపం ఉంటే ఒక వ్యక్తిని ప్రాణం తీయగలుగుతాడు? ఆయన లేవీయుడే, లేవి గోత్రం నుండి వచ్చిన వాడే మోషే. అందరితో అయిపోయిందా అంటే ఇంకా పనిచేస్తూనే ఉంది ఆ కోపం. ఇజ్రాయెల్ అందరూ పాపం చేస్తూ ఉన్నారు. అందరూ పాపం చేస్తూ ఉంటే ఈయన సీనాయి కొండ మీద ఉన్నాడు, మంచి దేవునితో సన్నిధిలో సహవాసంలో ఆనందిస్తూ ఉన్నాడు. 40 రోజులు దేవునితో సమయం గడిపాడు. దేవుడు తన చేతులతో చేయబడిన రాతి పలకలను, తన చేత్తో రాయబడిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలను మోషే చేతికిచ్చాడు. అవి తీసుకొని ఎంత ఆనందముతో, అబ్బో 40 రోజులు దేవునితో సమయం గడిపి వచ్చాను, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పట్టుకొని వస్తున్నాను అని ఎంతో ఆనందముతో మోషే కొండ దిగి వస్తున్న సమయంలో ఇజ్రాయిలు చేస్తున్న పనులు చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. ఏం జరిగింది? మోషే రావడం ఆలస్యం అయ్యేసరికి వీరు ఇక్కడ దూడను తయారు చేసుకుని ఆరాధిస్తూ గంతులు వేస్తుంటే తట్టుకోలేకపోయాడు కోపం. సరే, కోపం వచ్చింది, ఏం చేయాలి మరి? ఇప్పుడు కోపం రాగానే చేతిలో ఉన్న ఫోన్ కింద పడేయాలా, ఇంట్లో గోడకు తల కొట్టుకోవాలా, ఓకే, స్టీల్ సామాన్లకు సొట్టలు పడాలి, ఏదో ఒకటి జరగాలి. కోపాన్ని ఏదో విధంగా మనిషిని కొట్టలేక, ఎదుటివాడిని ఏమనలేక, కోపాన్ని ఏదో ఒక రూపకంగా బయటికి ప్రదర్శించాలని ప్రయత్నం చేస్తాం. మోషే ఎలా ప్రదర్శించాడు మరి? 2 రాతి పలకల్ని కింద పడేశాడట. అవెందుకు పడేయాలి అంటే, ఇంతమంది ప్రజలు, వీళ్ళ కోసమే కదా నేను ఈ రాతి పలకలు తీసుకొని వచ్చింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, అసలు ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఆయన తప్ప వేరే రూపమునైనను
ఇంత కష్టపడి ఆజ్ఞలు తీసుకొని వస్తున్నారు, ఆల్రెడీ చేసేస్తున్నారు అదే పొరపాటు. ఈ మాత్రం దానికి ఎందుకు ఈ ఆజ్ఞలు అని కోపం వచ్చింది. సరే వాళ్ళకి అక్కర్లేదు, నీకు అవసరం కదా. ఆజ్ఞలు వాళ్ళకి అవసరం లేదేమో, ఈ ఆజ్ఞలు పలకలు చేసిన తప్పేంటి, వాటిని పడేయాల్సిన అవసరం ఏంటి అంటే కోపం ఏదైనా చేస్తుంది. నేను చూశాను కొంతమంది క్రైస్తవుల్లో ఆవేశం వచ్చి బైబిల్ని కూడా ఇసిరేసి పడేసిన వాళ్ళని చూశాను నేను. ఆవేశంతో ఈ బైబిల్ని చేతిలో పట్టుకొని ఈ బైబిల్ని ఉపదేశించిన వాళ్ళు కూడా కుటుంబంలో జరిగిన సమస్యలను బట్టి, ఏదో జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి ఈ బైబిల్ని కూడా ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, తెలియకుండానే చాలా పెద్ద పొరపాట్లు చేస్తాం. కోపం చాలా దేవుని విరుద్ధమైన పనులు చేయిస్తుంది. మోషే చేసిన పొరపాటు, 2 ఆజ్ఞలు కలిగిన పలకలు ఎంత అద్భుతంగా దేవుని చేత ప్రత్యేకంగా చెక్కబడిన రాళ్ళవి, వాటిని కింద పడేశాడు. అయినా దేవుడు కృప చూపించాడు. నెక్స్ట్ టైం మరలా దేవుడు ఆజ్ఞలని ఇచ్చాడు. అయితే కోపానికి తగిన నష్టం మాత్రం ఉంది తెలుసా. సెకండ్ టైం దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఆ 2 రాతి పలకల్ని మరలా దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈసారి దేవుడు చెక్కివ్వలేదు. రాతి పలకలు తీసుకొనిరా, అప్పుడు నేను రాసిస్తాను. మోషేకి డబుల్ డ్యూటీ పడింది. ఇప్పుడు రాతి పలకలు చెక్కడం అంత సామాన్యమైన విషయం ఏం కాదండి. ఇప్పుడున్న పనిముట్లాగా ఆ రోజుల్లో లేవు. ఒక రాతి పలకల్ని చెక్కి చాలా ప్రయాసపడి ఆయన సొంత కష్టాన్ని అక్కడ వ్యక్తపరచాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. దేవుడు హ్యాపీగా చేసి ఇచ్చిన దాన్ని తీసుకోక కోపంతో వాటిని కింద పడేసినందుకు శిక్ష ఏంటి? మరి మోషే చేసిన పలకలకు దేవుడు చేసి ఇచ్చిన పలకలకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ చేసి ఉంటాడు అంటాడా? సృష్టిని చేసిన శిల్పకారుడు ఆయన చెక్కిన రాళ్ళు ఎలా ఉంటాయి, మనిషి చెక్కున్న రాళ్ళు ఎలా ఉంటాయి, ఆయన ఇచ్చిన మెటీరియల్ ఎలా ఉంటుంది, మనిషి చేసుకున్న మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే కోపం యొక్క రిజల్ట్ చూడండి. బెస్ట్ని కోల్పోతారు, శ్రేష్టమైనది కోల్పోతారు కోపం ద్వారా. కాబట్టి ఆ వంశం అంతా ఈవెన్ మోషే వరకు కూడా ఆ లేవి గోత్రంలో ఈ కోపం అనేది కనపరచబడింది. కానీ ఆ తర్వాత దేవుడు మోషే జీవితాన్ని కూడా మార్చాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో అసలు కోపానికి సాత్వికానికి ఎంత ఆపోజిట్ వర్డ్స్ అవి. అందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే మొత్తం నలగొట్టి 0 చేసి దేవుడు అతన్ని బలంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. అది కూడా ఆత్మయాత్రలో ఉన్నప్పుడు ఒకటేసారి మార్చి తీసుకొని రాలేదు, మార్పు చెందుతూ వస్తున్నాడు. సో జీవితంలో మార్పు అయితే చెందుతూనే ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి. మన బ్రతుకులలో మాత్రము అవే కోపాలు, అవే ద్వేషాలు, అవే గొడవలు, అవే సమస్యలు జీవితకాలం అంతా కొనసాగుతున్నాయి. దయచేసి మనం ఎప్పుడో పొరపాటు చేసి ఉంటాం, కానీ జీవితకాలం అంతా చేస్తూ ఉండడం పెద్ద తప్పు. మార్పు చెందుతూ ఉండాలి. సరే, ఇక్కడ ఈ లేవిని గురించి మనం ఆలోచిస్తే, లేవి అనగా హత్తుకొనుట అని అర్థం. తల్లి పెట్టిన పేరు ఎందుకనంటే ఈ కుమారుని చూసైనా తన భర్త తనని హత్తుకొని ఉంటాడు అన్న ఉద్దేశంతో హత్తుకొనుట అనే అర్థాన్ని ఇచ్చే పేరు పెట్టింది. యాకోబు చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి వారితో హత్తుకొనకము. ఆ పేరుని మీనింగే తీసుకొని యాకోబు మాట్లాడుతున్నాడు. ఇట్టి ఆలోచనలతో నీవు హత్తుకొని ఉండకు, చేరకు అని అంటున్నాడు. సరే, ఇక్కడ వారు చేసిన పనులలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ లేవి వంశస్థుల నుండి వచ్చిన వారు తర్వాత మార్పు చెందుతూ వచ్చారు. చూడండి, రూబేను పాపం చేశాడు, కానీ తర్వాత అలాంటి పొరపాటు తన జీవితంలో ఎప్పుడు చేయలేదు. ఇక్కడున్న వారు అందరూ బలహీనులే, కానీ దేవుడు ఎందుకు ఇంకా వారిని భూమి మీద ఉంచాడు అని అంటే ఆ బలహీనతల్లో వారి జీవితాన్ని సరిచేసుకొని వారి తర్వాత తరానికి ఆ శాపములు కొనసాగకుండా కొంతవరకు వారు శ్రద్ధ తీసుకున్నారు కనుక, మారు మనస్సు చెందారు కనుక వారి జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. మనం గడిచిన వారం కూడా ధ్యానించాం. ఈ పేర్లని దేవుడు ఎప్పుడు మర్చిపోలేదు. ఇంచుమించు నా డౌట్లో అంటే నేను లెక్కించినప్పుడు అనుకుంటాను 20 సార్లు ఈ గోత్రికుల పేర్లు బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. ఈ పేర్లు చాలా ప్రాముఖ్యమైనవి. 20 మార్లు బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 20 టైమ్స్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. అంటే దేవుడు వీళ్ళని మర్చిపోలేదు. ఆదికాండంలో ఉన్న వీళ్ళ పేర్లు ప్రకటన గ్రంథం వరకు దేవుడు మర్చిపోలేదు. సరే, భూమి మీద ఉన్నంత వరకే అనుకుంటున్నారేమో, నిత్యత్వంలో కూడా చిరస్థాయిగా ఉండిపోయేటట్లుగా దేవుడు వాళ్ళ పేర్లు యెరూషలేము గుమ్మాల మీద వారి పేర్లు చెక్కాడట. సో దేవుడు ఈ పేర్లను మర్చిపోలేదు, వారి జీవితాలు మర్చిపోలేదు. దాని నుండి ఒక అద్భుతమైన పాఠం. నువ్వెంత బలహీనుడవైనా, ఎంత ఘోరమైన పాపంలో నీ జీవితం కొట్టుకొని పోయినా, నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ పాపమును విడిచిపెట్టి దేవుని హత్తుకుంటే
దేవుడు తిరిగి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. అలా నిలబెట్టి చూపించాడు వాళ్ళని. ఈరోజు మనను కూడా నిలబెడతాడు. సరే, ఇక్కడ లేవి జీవితంలో నుండి వారి వంశంలో వారు చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. వారు కేవలం వాళ్ళ నెగిటివ్ సైడ్ ఒకటే చూడకూడదు. వారి జీవితంలో కొన్ని పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి. ఏంటి ఈ లేవి గోత్రంలో ఉన్న ప్రత్యేకత అనంటే, దేవుడు ఈ 12 గోత్రాలలో ఆయన పరిచర్య చేయడానికి ఎన్నుకున్న గోత్రం లేవి. యాజకులుగా ఉండడానికి లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు. అలా దేవుడు ఎన్నుకున్న దానికి తగ్గట్టుగా కూడా వారు జీవించారు. ఎలా జీవించారంటే, మోషే కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు ప్రజలందరూ దూడను తయారు చేసుకొని ఆరాధిస్తున్నారు. మోషే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దేవుని పక్షం ఉన్న వారందరూ ఒక సైడ్కి రండి అన్నాడు. అంటే ఆ విగ్రహారాధనలో ఆ దూడను ఆరాధించకుండా ఉన్న ఒక గుంపు ఉంటుంది, ఆ గుంపు అంతా పక్కకు జరగండి అన్నాడు. ఒకే ఒక గోత్రం సపరేట్గా బయటకు వచ్చింది. లేవి గోత్రికులు మాత్రమే ఆ పనిలో జోక్యం చేసుకోలేదు. ఆఫ్కోర్స్ అహరోను అక్కడ మూల వ్యక్తి అయినప్పటికీ మిగిలిన గోత్రకర్తలందరూ కూడా సపరేట్గా జరిగిపోయారు. అందులో చేరకుండా దేవుని పక్షం నిలబడిన వారు 12 గోత్రాలలో అందరూ తప్పు చేస్తున్న సమయమున దేవుని కొరకు ప్రత్యేకంగా నిలిచిన ఒక గోత్రము లేవి గోత్రం. ఆ గోత్రమునకు మోషే ఆజ్ఞ ఇస్తాడు, మీరు కత్తి పట్టుకొని అప్పుడు మీ సొంత సహోదరుల మీద పడండి, ఎందుకంటే పాపం చేసిన వారిని శిక్షించండి అనేటప్పుడు దేవుని నుండి వచ్చిన ఆజ్ఞగా శిక్ష విధిస్తే, ఆ రోజు ఇంచుమించు లేవీయులు 11 గోత్రాల్లో ఉన్న ప్రజల్లో పాపం చేసిన వాళ్ళలో 3000 మంది సంహరించబడ్డారు. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న ఒక ప్రత్యేకమైన గోత్రంగా వారు మార్చబడ్డారు. అందరూ పాపం చేస్తున్న సమయంలో దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాత లేవి గోత్రంలో ఉన్న యాజక ధర్మాన్ని గురించి మన నిర్గమకాండము, లేవ్యకాండంలో ఇంకా ఆ గోత్రానికి దేవుడిచ్చిన ప్రత్యేకతను గురించి ధ్యానించబోతున్నాం. చూడండి, రాబో రోజులలో ఇంకా డీప్ స్టడీ మనం చేయబోతున్నాం. చాలా డీప్ స్టడీ. ఎందుకనంటే నేను అనుకుంటున్నాను, ఇవి అంత్య దినములు గనుక దేవుడు మరుగుగా ఉంచినవి అన్నీ వెలికి తీసే సమయం వచ్చేసింది. ఇవి ఇలాగే మరుగుగా ఉండి భూమిని దేవుడు అంతరింపచేయడు. ఇవి ఎందుకు రాశాడు? ఇవి మరుగుగా ఉండిపోవడానిక? కాదు. అంత్య దినముల యందు ఇవి బయలుపరచబడడానికి. ఎన్నో విషయాలు ఎన్ని తరాల వరకు మర్మంగా ఉన్నాయి అన్నీ దేవుడు ఈ చివరి దినాలలో బయలుపరచబోతున్నాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఇంతకు మునుపు నిర్గమకాండం నుండి అంతా నేను బోధించాను, కానీ ఈసారి బోధించే విధానం వేరేగా ఉంటుంది. ఎందుకనంటే మనం అందరం ఆధ్యాత్మిక ఒక క్లాస్ పెరుగుతూ వస్తున్నాం. ఇంతకు మునుపు 10 సంవత్సరాల క్రితం చదివిన చదువు వేరు, ఇప్పుడు చదువుతున్న చదువులు వేరు. మీరు 10వ తరగతి చదివినప్పుడు ఉన్న సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు పిల్లల 10వ తరగతి చూస్తే మీరు డిగ్రీలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఇప్పుడు వాళ్ళకి 10వ తరగతిలో ఉంది. 10వ తరగతి కూడా కాదు, 6th క్లాస్కే ఉంది. అంత అప్డేట్ అయిపోతుంది. కాబట్టి దేవుని సబ్జెక్ట్స్ కూడా అలా అప్డేట్ అవుతాయి. ఈ లేవి గోత్రాన్ని గురించిన సపరేట్ సబ్జెక్ట్ ఉంది. అద్భుతమైన సబ్జెక్టుని ఆల్రెడీ సిద్ధపడుతూ ఉన్నాను. ఇప్పటి నుండి లేవ్యకాండం వచ్చే వరకు ఏం చెప్పాలి అనేది ఆలోచిస్తున్నాను. సో లేవ్యకాండం నేను ఈసారి కొత్తగా ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన విషయాలు. ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా జరిగించిన పరిచర్య ఇంతంత కాదని. సో అమేజింగ్, అంటే చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే విషయాలు లేవ్యకాండంలో ఉన్నాయి. సహజంగా మీరు లేవ్యకాండం ఇంట్రెస్టింగ్గా చదవలేరు ఎవరైనా. ఎందుకంటే అందులో అన్ని బలులను గురించి, అర్పణలను గురించి, ఆచారాలను గురించి ఏమేమో రాసి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఈ ఎండ్ డేస్లో, ఈ చివరి కాలంలో, ఇంత అప్డేటెడ్ మోడర్న్ యుగంలో ఇవన్నీ అవసరమా అనే ఆలోచన వస్తుంది. కానీ దేవుడు ధర్మశాస్త్రానికి గుండె లాంటిది లేవ్యకాండం. పంచకాండాలలో మధ్యలో ఉన్న గ్రంథం ఏది? లేవ్యకాండం. ఎందుకు దాన్ని మధ్యలో పెట్టాడంటే అది దానికి గుండె లాంటిది. లేవి గోత్రాన్ని గురించి మనం ధ్యానించేటప్పుడు లేవి గోత్రానికి దేవుడు ఇచ్చిన యాజక ధర్మం ఎంత శ్రేష్టమైనది. ఆ యాజక ధర్మములో వారు చేసే పనులను దేవుడు ఎందుకు ఈ స్పెషల్ గోత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, వీళ్ళ ద్వారా ఎంత అద్భుతమైన పరిచర్య జరిగించాడు, ఆ వివరాలన్నీ నిర్గమకాండం నుండి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత లేవ్యకాండంలో ఇంకా డీప్ స్టడీ మనం చేయబోతున్నాం. దాని కొరకు సిద్ధపడి ఉండాలని కోరుచున్నాను. ఇక లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ప్రత్యేకంగా అహరోను వంశస్థులను దేవుడు ప్రత్యేకపరుచుకొని యాజకులుగా ఉండడానికి అహరోను సంతానం నుండి వచ్చిన వారు, మిగిలిన లేవీలందరూ కూడా ఆ మందిరములో దేవుని పరిచర్యలో సేవకులుగా ఉండడానికి లేవీలందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రంలో నుండి మంచి బోధకులనుగా దేవుడు వారిని నియమించాడు. వారు ధర్మశాస్త్రం యొక్క ఉపదేశకులు. ధర్మశాస్త్రాన్ని బోధించే సామర్థ్యాన్ని, బోధించే బాధ్యతని దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీయులకు ఇచ్చాడు.
వాళ్ళు టీచర్స్. మలాకి గ్రంథంలో కూడా వారిని గురించి ప్రస్తావించబడుతుంది. దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఏంటంటే నా ధర్మశాస్త్రమును మీరు వివరించవలను. సో స్పెషలీ వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు. యాజక ధర్మాన్ని నిర్వహిస్తూనే ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూనే ఉండాలి. ఈ లేవి గోత్రంలో నుండి చాలామంది న్యాయాధిపతులు కూడా వచ్చారు. లేవి గోత్రంలో నుండి దేవుడు ప్రత్యేకపరుచుకొని రాజులను సంరక్షించే బాధ్యతను కూడా కొంతమంది యాజకులు తీసుకున్నారు. రాజ కుటుంబాలలో వచ్చే ప్రమాదాలను తప్పించడానికి లేవి గోత్రంలోని కొంతమంది యాజకులు ఆ పరిచర్యలు చేశారు. అవన్నీ రాజుల గ్రంథంలో మనం ధ్యానించాం. ఇంకా ఎవరైనా రాజుల గ్రంథం వినకపోతే రాజుల గ్రంథం ఆడియోస్ ఉన్నాయి, అవి వినండి. ఒక్కొక్క అధ్యాయం గురించి పూర్తి వివరణ ఇచ్చాను. రాజుల గ్రంథపు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు విని వాటిని గురించి నేర్చుకోవచ్చు. ఇలా ఈ లేవి గోత్రకులు రాజుల కాలంలో వాళ్ళు ఎలా ఉపయోగపడ్డారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ లేవిని గురించి మోషే గారు ఏం పలికారో చూద్దాం. మనం రెండు లేఖన భాగాలని దగ్గర పెట్టుకొని ధ్యానిద్దాం అనుకున్నాం కదా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో కూడా మోషే తన చివరి దినములో 12 గోత్రాలను గురించి తాను పలికిన మాటలో లేవిని గురించి ఒక వచనం చెప్పాడు. 8వ వచనం చూడండి, 33వ అధ్యాయం 8వ వచనం. లేవిని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఉరీము నీ భక్తునికి కలవు. మసాలో నీవు అతన్ని పరిశోధించితివి. మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగునని తన తండ్రి గూర్చియు తన తల్లి గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవకుండునట్లు వారి నడుములను విరగ్గొట్టుము. చాలు. ఈ లేవి వారు చేయబోయే పరిచర్యను గురించి మోషే ప్రవచిస్తున్నాడు. యాకోబేమో లేవి చేసిన పొరపాటును ఎత్తి చూపించాడు. మోషే ఆ పొరపాటు సరిచేయబడితే వారు ఎలా వాడబడతారో వారి గూర్చిన ప్రవచనం చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడిన వచనాలన్నీ మనం భవిష్యత్తులో మళ్ళీ నేర్చుకోబోతున్నాము. ఇజ్రాయిల్ అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించినప్పుడు ఈ లేవి గోత్రం ప్రత్యేకంగా చేసిన పనులేంటో వారి వివరాలన్నీ తర్వాత మనం ధ్యానించబోతున్నాం. కానీ మీరు మొదటి లైన్లో చూస్తే నీ తుమ్మీము నీ ఊరిము నీ భక్తునికి కలవు. ఎవరికి లేని భాగ్యము ఈ లేవి గోత్రానికే వచ్చింది. ఊరిము తుమ్మీము అనేవి 2 రాళ్ళు, 2 రత్నాలు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రానికి ఒక ఎఫోదు అనే ఒక ప్లేట్ ఉంటుంది, ఒక బంగారు ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ వెనుక 2 రాళ్ళు ఉంటాయి, ఊరిము తుమ్మీము. ఇవి ఎందుకు అనంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు వాళ్ళకి ఒక వస్తువు లాంటిది ఇచ్చాడు. దాన్ని చూసినప్పుడు దేవుని చిత్తం ఏంటో వాళ్ళకి అర్థమవుతుందట. ఉదాహరణకు దావీదు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి, నేను వెళ్ళాలా వద్దా, దేవుని చిత్తం ఏంటి అనగానే యాజకుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా దేవుని చిత్తం ఏంటో అడిగితే చెప్పండి, నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే యుద్ధంలో గెలుస్తానా ఓడిపోతానా అనగానే యాజకుడు ఆ ఊరిము తుమ్మీము చూసి ఓకే మీరు వెళ్ళొచ్చు, దేవుని చిత్తమే, క్యారీ ఆన్, లేదా నో అని అన్నప్పుడు ఆ చిత్తం ఏంటో తెలుసుకొని రాజులకు చెప్పడం ద్వారా రాజులు ప్రమాదాలు జరగకుండా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం జీవించడానికి అవకాశం దొరుకుతుంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తర్వాత మనం ధ్యానిస్తాం. అయితే ఈ లేవి గోత్రం వాళ్ళు చేయబోయే గొప్ప పరిచర్య ఈ ప్రవచనంలో మోషే చెప్పిన ప్రవచనంలో ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించుంటారు, ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ హోంవర్క్ చేసిన వాళ్ళు ఉంటే, షిమ్యోను యొక్క పేరు మోషే ప్రస్తావించలేదు. ఈ 33వ అధ్యాయంలో షిమ్యోను పేరు మనకు కనబడదు. ఎందుకు కనబడదు అనే దానికి జవాబు లేదు. దేవుడు ఎందుకు వారి పేరును అక్కడ ప్రస్తావించలేదో మనకు తెలియదు. కొన్ని లేఖనాల్లో చూస్తే ఒక్కొక్క గోత్రం మిస్ అవుతూ వస్తుంది. మనకి కొన్ని సందర్భాలు ఎందుకు మిస్ అవుతూ వస్తుందో కూడా మనకు తెలియదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని గోత్రాలు 12 గోత్రాలలో యాక్చువల్లీ యోసేపు 2 కుమారులు జోడింపబడితే ఎంతమంది అవుతారు? అప్పుడు యోసేపు ప్లేస్లో 2 పేర్లు జోడించాలి, 13 అవుతారు. మరి లెక్క ప్రకారం 12 ఉండాలి. అందుకొరకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గోత్రాన్ని తీసి 12 మాత్రం మ్యాచ్ చేస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, సంఖ్యాకాండంకి వచ్చేసరికి ఒక సందర్భం ఉంటుంది. ఇజ్రాయిలీలందరూ కూడా ఏదైనా శత్రువులతో యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు యుద్ధ సైనికులనుగా ఒక్కొక్క గోత్రంలో నుండి కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి. 20 ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ సైనికులుగా తీర్చిదిద్ది వాళ్ళందరినీ నిలబెట్టాలి. అయితే లేవి గోత్రంలో నుండి మాత్రం సైనికులను ఎవరిని ఎన్నుకోవద్దు అన్నాడు. లేవి గోత్రాలు వాళ్ళు స్పెషల్గా దేవుని మందిర సేవ కొరకు ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళని యుద్ధానికి పంపకండి అని అన్నాడు.
ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు, మరి యుద్ధానికి వెళ్ళకపోతే ఎన్ని గోత్రాలు యుద్ధానికి వెళ్ళినట్టు ఇప్పుడు? కాదు, అక్కడ కూడా 12 గోత్రాలే. ఒకటి మైనస్ అయినా దాన్ని కవర్ చేయడానికి యోసేపు 2 గోత్రాలు. కొన్నిసార్లు మరి వీళ్ళని కూడా జాయిన్ చేయాలంటే ఆ 2 గోత్రాలను కలిపి ఒకే గోత్రంగా యోసేపు గోత్రం అని చెప్పేవాడు. మీకు అర్థమైందో లేదో? కౌంటింగ్ మాత్రం 12 వచ్చేటట్టు చేస్తున్నాడు. లేవిని కూడా కలుపుకొని ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడేమో యోసేపు 2 కుమారుల ప్రస్తావన లేకుండా ఒకటే ప్రస్తావన. ఎవరినైనా అందులో నుండి పక్కకు తీస్తే అప్పుడు మళ్ళీ 11 అవుతారు. 11 కావాలనుకున్న 11 ఉన్న స్థలంలో 12 చేయడానికి ఏం చేసేవాడు? యోసేపుని 2 భాగాలుగా వివరించేవాడు. మీరు అదంతా 20 సార్లు నేను చెప్పాను కదా. మీకు ఒకవేళ నిజంగా బైబిల్ స్టడీ చేయాలనుకుంటే 20 సార్లు ఎక్కడెక్కడ ఈ 12 గోత్రికుల పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. మెన్షన్ చేయబడిన ప్రతి చోట ఎక్కడో కొంతమంది మిస్ అవుతూ ఉంటుంది. అలా ఎవరెవరిది మిస్ అవుతుంది, ఎందుకు మిస్ అవుతుంది, అదంతా మీరు తర్వాత హోంవర్క్ చేయొచ్చు. ప్రకటన గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో 12 గోత్రాల పేర్లు ఉంటాయి. అక్కడ కూడా ఒక గోత్రం మిస్ అవుతుంది. ఇలా ప్రతి సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయిల్లకు స్వాస్థ్యంగా భూమిని పంచిచ్చారు కదా. ఎన్ని గోత్రాలకు పంచిచ్చారు? స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. లెక్క ప్రకారం ఇప్పుడు యోసేపు 2 కుమారుల స్వాస్థ్యాన్ని బట్టి 13 స్వాస్థ్యాలు కావాలా? కానీ ఈ కనాను దేశాన్ని ఎన్ని భాగాలుగా విభాగించారు? 12 భాగాలు. 12. ఒక గోత్రానికి స్వాస్థ్యం లేదు. నేను మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వను, నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు. ఏ గోత్రానికి? లేవి గోత్రానికి. మరి భూమి మీద కనాను దేశంలో ఇజ్రాయెల్ స్వాస్థ్యం ఎంత అంటే 12 గోత్రాలు. 12 గోత్రాలకు డివైడ్ చేయబడింది. 12 గోత్రాలు లేవి గోత్రానికి లేదు. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే యాకోబు చెప్పిన ప్రవచనం నెరవేరింది. యాకోబు ఏమన్నాడు? ఒకసారి మళ్ళీ 7వ వచనం లాస్ట్ లైన్ చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 7వ వచనం. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇజ్రాయేలులో వారిని. మరి అది నెరవేరాలి కదా. ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఏం చేయాల్సి వచ్చిందట? చెదరగొట్టేయాల్సి వచ్చింది. వీళ్ళు యాజకులు కాబట్టి వీళ్ళకి సొంత స్వాస్థ్యం ఏమి ఉండదు. కానీ అన్ని గోత్రాలలో వీళ్ళకి కొన్ని స్థలాలు కేటాయించాలి. లేవీయులకు, యాజకులకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్లేస్లో యాజకులకు, ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అట్లా అన్ని గోత్రాల్లో వారు చెదిరిపోయి ఉంటారు లేవీయులు. దేవుడు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 2 కలిసి బాగా అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? అరే వీళ్ళిద్దరు ఒక చోటు ఉంటే గందరగోళం చేస్తారు. వీళ్ళిద్దరిని కొంచెం అదన్నమాట ఇక్కడ సంఘటన. వీళ్ళంతా వీళ్ళు ఒక దగ్గర ఉంటే వీళ్ళ కష్టము, వీళ్ళని ఏం చేయాలి? రైట్. సో ఇదొక రీజన్ కావచ్చేమో. కానీ దేవుని సంకల్పం మాత్రం లేవీలు అన్ని చోట్ల ఉండి దేవుని సేవలో 12 గోత్రాలకు వారు సహాయంగా ఉండాలి, వారి పరిచర్యకు సహకారంగా ఉండాలనే ఉద్దేశం కావచ్చు. సరే, ఈలాగు లేవి గోత్రాన్ని గురించి ఇంకా రాబో రోజుల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఉంది. వారి పరిచర్యను గురించి కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ఇదంతా హెబ్రీ పత్రిక మనకు అర్థం కావాలంటే లేవియ కాండం మనకు అర్థం కావాలి. హెబ్రీ పత్రిక అర్థం కావాలంటే లేవియ కాండం అర్థం కావాలి. కొంతమంది నన్ను ప్రశ్నించారు, సార్ ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, మీరు కొత్త నిబంధన గ్రంథాలు ఏం ధ్యానించకుండా ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు, ఆదికాండం, నిర్గమకాండం, ఇప్పుడు ఈ తరానికి ఇవి అవసరం లేదు సార్, ఇవన్నీ ఇప్పుడు కొత్త నిబంధన తరంలో ఉన్నాం, మనం న్యూ టెస్ట్మెంట్ నేర్పించండి అన్న వాళ్ళని. నేను అంటాను, మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ అర్థం కాకపోతే న్యూ టెస్ట్మెంట్ అర్థం కాదు. న్యూ టెస్ట్మెంట్లో పౌలు కానివ్వండి, యేసుప్రభు కానివ్వండి, పేతురు కానివ్వండి, వాళ్ళు ఏమైనా బోధిస్తున్నారు అని అంటే ఏ టెక్స్ట్ బుక్ నుండి బోధించారు వాళ్ళు? వాళ్ళందరూ టీచర్స్. ఆ టీచర్స్ యూజ్ చేసిన టెక్స్ట్ బుక్ ఏది? పాత నిబంధన ధర్మశాస్త్రం. సో అవి తీసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటో అర్థం కాకుండా వాళ్ళు చెప్పింది a+b² అంటే అసలు ఏంటి, బి ఏంటి, a+b² అంటే ఏంటి, అసలు ఏం చెప్తున్నారు సార్, అన్ని భాషలు మాట్లాడినట్టే ఉంటుంది. చాలామంది డైరెక్ట్గా న్యూ టెస్ట్మెంట్కి వెళ్ళిపోయి కొత్త నిబంధనలో ఉన్న అన్నీ అర్థమైపోతే అనుకుంటున్నారు. మీకు ఏమీ అర్థం కాదు కొత్త నిబంధన. ఎవరైతే పాత నిబంధనతో చాలా సుపరిచితంగా ఉంటారో వాళ్ళే కొత్త నిబంధనని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు మనం ఇంత డీటెయిల్ స్టడీ చేయాల్సి వస్తుంది అని అంటే, నూతన నిబంధన మీకు అర్థం కావాలంటే, ఈవెన్ ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే కూడా ఆదికాండం బాగా అర్థం కావాలి. కాబట్టి ఇవేం వ్యర్థంగా ధ్యానించట్లేదు. సార్ మా లైఫ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాధలతో వచ్చాం, ఆదరణ కోసం వచ్చాం, ఏదైనా దీవెన మాటలు పలకండి సార్ అంటే మీరు అడిగితే పలికేది కాదు ఇది. ఓకే, మీరు అనుకోవచ్చు ఇక్కడ కూర్చొని రకరకాల సమస్యలతో వచ్చారు నాకు తెలుసు.
ఒకటా రెండా ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యల్లో కూర్చొని ఆ షిమ్యోను ఏం చేశాడు, లేవి ఏం చేశాడు, ఇవన్నీ మాకెందుకు సార్? ఇవి ఈ రోజు కోసమే కాదు, నీ భవిష్యత్ అంతటికి ఉపయోగపడేవి. ఈరోజు నీకున్న సమస్యను గురించి దేవుడు ఎప్పుడో మాట్లాడాడు, అది గుర్తు చేసుకోవాలా. ఈరోజే మాట్లాడాలని ఏం లేదు. దేవుడు గతంలో ఎప్పుడో నీతో మాట్లాడాడు నీ సమస్యను గురించి, అది గుర్తు చేసుకుంటే చాలు. సమస్య వచ్చినప్పుడల్లా దేవుడు మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకసారి మాట్లాడతాడు దేవుడు, అంతే కాదు, జీవితకాలం అంతా గుర్తుండిపోవాలి. ఒకసారి దేవుడు వాగ్దానం ఇస్తాడు, అది ఒక్క సంవత్సరానికే కాదు. సెంటిమెంట్లు పెట్టుకోకండి, ఇది పోయిన సంవత్సరం వాగ్దానం కాబట్టి ఈ సంవత్సరం పనిచేయదు అనుకోకండి. నో, ఒక్కసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే, అబ్రహాంతో ఒకసారి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది ఒక్క సంవత్సరానికా 2 సంవత్సరాలకా? మరి మీరు ఇది 2020 వాగ్దానం, అవును అయిపోయింది, మరి 20 అయిపోయింది వాగ్దానం? నో, అది నీ లైఫ్లో ఎప్పుడైనా జరగవచ్చు. అది కొంతమంది ఆ ఇయర్లో జరగలేదు కాబట్టి ఈ వాగ్దానం ఫెయిల్ అయిపోయింది అనకండి. దేవుడు ఒకసారి నీకు వాగ్దానం చేశాడంటే నీ లైఫ్ టైంలో అది కంప్లీట్, నీ చచ్చిపోయే లోపు దాన్ని దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడికి ఏదైనా హెచ్చరిక ఇస్తే ఆ ఒక్కరోజు కోసం కాదు, ఇలాంటి సమస్య ఇంకెప్పుడు వచ్చినా కూడా ఆ హెచ్చరికని గుర్తు రావాలి. ఇలా ప్రతిరోజు చెప్పుకుంటూ పోతుంటే ఇక ప్రతిరోజు మీ బాధల గురించే చెప్పుకుంటూ పోతే మరి బైబిల్ ఎప్పుడు నేర్చుకుంటారు? ఇక ఈరోజు మీకు ఆదరణ కావాలంటే ఈరోజే అవసరం లేదు. దేవుడు ఎప్పుడో మీతో మాట్లాడిన వాక్యమే మీకు ఈరోజు ఆదరణ కలగజేయాలి. కాబట్టి ఇంకా అవన్నీ వెనుకనే పక్కన పడేసి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలను పక్కన పెట్టేసి, సమస్యలను చింతయావత పక్కన పెట్టేసి విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతూ ఉంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, వెనుక నేను చేసుకోవాలని రావాల్సిన అన్నీ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకు చింత మీకు? నేను చెప్పింది చేయండి అనుకుంటూ దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనమేమో వెనుక పట్టుకొనే కూర్చుంటాం. ఫస్ట్ ఇది కావాలి నాయన, ఈ సమస్య తీరితే నేను ముందుకు వెళ్తాను. నో, అది వదులుకొని రాను, తర్వాత నేను దాని సంగతి చూసుకుంటాను అంటాడు దేవుడు. దేవుని మైండ్ అంతా ఎవరికి అర్థం కాదని, దేవుని మైండ్ ఎవరికి అర్థం కాదు. అందుకొరకే నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఏం చెప్తా చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేర్చుకోవాలి. జీవితంలో ఎందుకు 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 అనే ప్రశ్నలు వేల కొలది వస్తాయి. ఇలా ఎందుకు జరిగింది, ఇట్లెందుకు జరిగింది, నువ్వు ఇట్లెందుకు చేసావు నాయన, ఇట్లెందుకు? నేను ఒకటే నేర్చుకున్నాను, నాకు జవాబు లేదు, కానీ ఒకటి తెలుసు, ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒకే ఒక నమ్మకం, ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు ఇలా చేశావని అడిగే హక్కు కూడా నాకు లేదు. కాబట్టి పరిస్థితుల గురించి ఏమి వరి కాకండి, పరిస్థితుల్లో చింత యావత్తు దేవుని చేతికి అప్పగించండి. ఆయన ఏం చెప్తున్నాడో చేసుకుంటూ వెళ్ళిపోండి. మన జీవితాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ మన భవిష్యత్తును కట్టుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. రూబేను ఒక పాపం చేశాడు, షిమ్యోను లేవి ఒక రకమైన పాపం చేశారు. ఈరోజు మనం ఏ రకమైన పాపంలో ఉన్నాం? ఏదో ఒక రకమైన పాపం ఉంది. దాన్ని విడిచిపెడితే భవిష్యత్తు చాలా దీవెనకరంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడంటే, ఆ ఒక్కొక్క వ్యక్తిలో నుండి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి అన్నీ మన లోపల చెక్ చేసుకోవాలి. అవే పొరపాట్లు మనలో ఉంటే సరిదిద్దుకోవాలి. వాటిని విడిచిపెడితే మనమే కాదు, మన తర్వాత తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడు మిమ్మల్ని చూసేటప్పుడు మిమ్మల్ని ఒక్కరిని చూడట్లేదు, మీ తర్వాత ఉన్న వంశమంతటిని చూస్తున్నాడు. ఇక్కడ లేవిని యాకోబు చూస్తున్నాడంటే, యాకోబు లేవిని మాత్రమే కాదు, లేవి తర్వాత ఉన్న వంశమంతటిని చూస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు మీ ఆయుష్కాలం గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. కాదు కాదు, మీ తదనంతరం ఎన్ని తరాలు ఇంకా భూమి మీద రావాల్సిందో వాటన్నిటి గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రణాళిక చాలా పెద్దది. ఈ చిన్న బుర్ర అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు నువ్వు అడిగావు అనుకో, ఏంటి నాయన నా జీవితం ఏంటి అని నువ్వు అడిగితే దేవుడు చెప్పినా అది నీకు అర్థం కాదు. ఇంకొక బైబిల్ అంత గ్రంథం రాయాల్సి వస్తుంది మరి నీ గురించి. ఎందుకంటే కీర్తనకారుడు అన్నాడు, నా ఎడల నీకున్న తలంపులు వాటిని లెక్కింపవలనని ఒకవేళ నేను అనుకుంటే లెక్కకు. మరి అడుగండి ఇప్పుడు, దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నాయన అని అంటే మరి చెప్తాడు. రాసుకుంటావా? ఎన్ని గ్రంథాలు రాయగలుగుతావు అనుకున్నాడు పాపం ఆ భక్తుడు కూడా. ఏంటి నాయన ఏంటి చెప్పు, ఏంటి ఏంటి అని అడిగితే నువ్వు లెక్క పెట్టుకోలేవులే నాయన అన్నాడు. అన్ని ప్రణాళికలు ఉన్నాయి. అంటే నీతో అయిపోలేదు, నీ కుమారుడు, నీ పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఇదంతా దేవుని మైండ్లో ఉంది. కాబట్టి ఈరోజు నీ జీవితం చక్కబడితే భవిష్యత్తు అంతా దీవెనకరంగా ఉంటుంది. చింతించాల్సిన అవసరం లేదు, భవిష్యత్తును గురించిన ఆలోచన అక్కర్లేదు. ఇక షిమ్యోనుని గురించి మనకు మోషే ఏ విధమైన మాటలు చెప్పలేదు, కానీ షిమ్యోను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు మనం చూస్తాం. యోసేపు దగ్గరికి అన్నదమ్ములు వచ్చినప్పుడు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకొని రండి అన్నప్పుడు ఎవరిని పెట్టుకున్నాడు ఆయన దగ్గర? షిమ్యోనుని పెట్టుకొని మిగతా వాళ్ళని పంపించాడు. వెళ్ళిపోయి బెన్యామీని తీసుకొని రండి అన్నాడు. సో అక్కడ జైల్లో కొంతకాలం ఉండాల్సిన వ్యక్తి అయినా. అయితే ఈయన తర్వాత వంశాన్ని గురించి ఆలోచిస్తే ఈరోజు షిమ్యోను గోత్రికులు ఎవరు కనబడట్లేదట సమాజంలో. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో
ఈ షిమ్యోను గోత్రికులు పూర్తిగా అంతరించిపోయారని కొంతమంది అనుకుంటున్నారు, కానీ అంతరించిపోలేదు. ఆయా దేశాల్లో వారు చెదిరిపోయి ఉన్నారు. ఎక్కడ ఏ దేశాలతో చెదిరిపోయి ఉన్నారో తెలియదు, కానీ దానికి హిస్టరీ చూస్తే కొన్ని చరిత్రలు రాయబడ్డాయి. బబులోను రాజు వచ్చి ఇజ్రాయెల్ని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఈ షిమ్యోను గోత్రికులందరినీ కూడా తీసుకెళ్ళిపోయి వేరే దేశంలో వారిని ఉంచాడట. ఆ దేశం ఇప్పుడున్న ఇథియోపియా అని అంటున్నారు. ఇథియోపియా అనే ప్రాంతం, ఆఫ్రికా దేశంలో ఇథియోపియా అనే ప్రాంతంలో ఈ గోత్రికులే అక్కడ ఉన్నారనేది చరిత్ర చెప్తున్న విషయం. తర్వాత తెలిసిన చరిత్ర ఏంటంటే ఈ షిమ్యోను గోత్రికులు రాను రాను క్షీణించిపోయి సంఖ్యలో తగ్గిపోయారు. మీరు సంఖ్యాకాండం చూస్తే మొదటి అధ్యాయంలో వాళ్ళ సంఖ్య, వారి వంశంలో ఉన్న సంఖ్య వివరం రాయబడి ఉంటుంది. 59,300 మంది మొదటి సంఖ్యలో. సంఖ్యాకాండము మొదటి అధ్యాయంలో వంశాల వైజ్గా వారి సంఖ్య ఉంటుంది. మళ్ళీ సంఖ్యాకాండం ముగింపుకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ వంశాల యొక్క సంఖ్య రాయబడి ఉంటుంది. ఈ రెండు సంఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది పెరిగారా తగ్గారా. మొదటి అధ్యాయంలో చూస్తే 59,300 మంది, రెండవ సంఖ్యలో చూస్తే 22,200 మంది. పెరిగారా తగ్గారా? ఎంత తగ్గారు? రెండంతలో, ఆల్మోస్ట్ సగానికంటే ఇంకెక్కువగానే. 22,200 అంటే వారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది, కానీ పూర్తిగా అంతరించిపోలేదు. ఆ సంఖ్యలో కొంతమంది యూదా గోత్రానికి కలిసిపోయారట. ఎందుకంటే వారి స్వాస్థ్యము యూదా గోత్రానికి పక్కనే వచ్చింది. మీరు మ్యాప్లో బైబిల్లో లాస్ట్కి చూస్తే ఏ గోత్రానికి ఎక్కడ స్వాస్థ్యం ఇవ్వబడింది అంటే ఉత్తర భాగంలో కొన్ని గోత్రాలకు ఇవ్వబడ్డాయి, దక్షిణ భాగంలో యూదా బెన్యామిన్ గోత్రాలకు ఆనుకొని షిమ్యోను గోత్రానికి కూడా స్వాస్థ్యం వచ్చింది. అయితే ఆ స్వాస్థ్యాన్ని వారు కొంతమంది ఉండడం ద్వారా కొంతమంది వేరే దేశానికి చెదిరిపోవడం, కొందరు యూదులతో కలిసిపోవడం, యూదులు అని వాళ్ళతో ఎంచబడి వాళ్ళతో ఏకీభవించి ఆ జనాంగంతో ఏకీభవించి కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత మనకు షిమ్యోన్ అంతగా స్పెషల్గా మనకు కనబడరు, కానీ వాళ్ళ వంశంలో కూడా పెద్దలు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, నాయకులుగా పిలువబడిన వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళ వంశంలో కూడా దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే వారిని గురించి కొన్ని వివరాలు రాయబడ్డాయి. సో ఓవరాల్గా మనం చూస్తే లేవి, షిమ్యోను ఇద్దరు ఒక విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు. ఆ ఏక మనసులో మీరు ఏక మనసు కలిగి ఉండకండి అని యాకోబు హెచ్చరిస్తున్నాడు. సో ఇక్కడున్న మీ బంధువులలో, స్నేహితులలో లేవి, షిమ్యోనులు ఎవరైనా ఉంటారు. బహుశా మీలో కూడా ఆ లేవి, షిమ్యోనులు ఉన్నారేమో. ఉంటే వారి ఆలోచనలు చేరకండి. వారి జీవితాలు మార్చుకొని దేవుని చేత దీవించబడినట్లుగా మన జీవితాలను కూడా మార్చుకొని నిత్యత్వములో దేవుని రాజ్యంలో నిలబడినట్లుగా ఆ యోగ్యతని సంపాదించుకోవడం విధంగా మారుతూ రావడమే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంత బలహీనైనా బలపరిచి దేవుడు వాడుకోగలడు. ఇలాంటి కోపిష్టి అయిన లేవిని దేవుడు ఎన్నుకొని యాజకత్వాన్ని దేవుడు వారి చేతికి అప్పగించాడు. అంటే ఎంత శ్రేష్టమైన బాధ్యతను అప్పగించాడు. ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మనందరిని పిలిచి మీది ఏం కులం అని లోకం అడిగితే చెప్పండి యాజకులం అని. ఓకే, మీది ఏం కులం అని లోకం అడుగుతుంది. మాకు కులం లేదు అంటే లేకుండా ఎట్లుంటుంది అని మళ్ళీ నొక్కి అడుగుతారు. ఇక వాడికి సాటిస్ఫై చేయడానికి మీరు చెప్పాల్సిన కులం పేరేంటి? కులం లేవయ్యా మాకు అని చెప్తే ఈరోజు సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. నో నువ్వు భారతీయుడు అంటే ఏదో ఒక కులానికి చెందిన వాడవై ఉండాలి అని పంతం బట్టి అడుగుతున్నారు అనుకోండి. చెప్పండి ఇక పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఏం కులం? యాజ కులం చెప్పండి. అయితేనే చెప్పండి, ఆ కులానికి చెందిన వాళ్ళు అయితేనే చెప్పండి. రైట్. మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైనా మా దాంట్లో రెండు ఉన్నాయి సార్, మేము రాజులకి రాజ కుటుంబం మాది, యాజక కుటుంబం రెండు ఉన్నాయి సార్ మా దాంట్లో అని చెప్పండి. కనీసం వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని మనలను, యోగ్యత లేని మనలను, పాపంలో చచ్చిన వారమైన మనలను పిలిచి యాజకులనుగా దేవుని పని కొరకు మనని ప్రత్యేకపరచుకున్నాడు. ఈ భూమి మీద లోకానికి వెలుగునివ్వడానికి దేవుడు మనని ఎన్నుకున్నాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆనాడు యాజకులు సమాజానికి దేవునికి మధ్యవర్తులు అయితే ఈరోజు క్రైస్తవులను దేవుడు మధ్యవర్తులుగా ఎన్నుకున్నాడు. ప్రజలని దేవుని తట్టు త్రిప్పడానికి, ప్రజలకు దేవునికి మధ్య విజ్ఞాపన చేసి స్వార్థ పరిచర్య చేసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ఈ తరపు యాజకులంగా దేవుడు మనని ఎన్నుకున్నాడు. మనని ఎన్నుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, మనని పిలిచిన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఎన్నిక లేని మనలను, యోగ్యత లేని మనలను దేవుడు పిలిచి తన రాజ్య భారాన్ని మన మీద పెట్టాడు కనుక ఆనాటి లేవీయులకు ఇచ్చినట్టే ఈరోజు మనకు దేవుడు బాధ్యతనిచ్చాడు. దాన్ని నమ్మకంగా నిర్వహిద్దాం. దేవుడు అప్పగించిన బాధ్యతని మనం చేస్తూ తర్వాత తరాలకు మనం దీవెనకరంగా ఉందాం. అందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.